దేవుడు ఆయన భక్తులతో చేసిన నిబంధనలు గూర్చి, క్రీస్తును గూర్చిన ఆయన రాక కొరకు ఆయన భక్తులతో ఆయన చేసుకున్న నిబంధనల కొరకు కొన్ని విషయాలను మనం చూడబోతున్నాం. క్రీస్తు రాక కొరకు 12 reasons for Christ coming అని నేను ధ్యానాలు ప్రిపేర్ అవుతూ ఉన్నాను, చదువుకుంటూ ఉన్నాను. అందులో నుంచి కొన్ని విషయాలను ఈ దినం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకొని, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలీయుల దేశ ప్రాంతములలో సముద్ర తీరమందలి కెపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, మొట్టమొదటిగా జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా అని కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంట? ఆయన ప్రవచనాలను నెరవేర్చుచు ప్రవచనాత్మకంగా ఆదాముని దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు? దేవుడు అక్కడే ఒంటరి అయిపోయి ఆయన ఏం చేశాడంటే, ఆయనే ఎవరితోనో సహవాసం చేయాలని ఇష్టపడి ఆయన మనుషుని ఎందుకు తయారు చేసుకున్నాడు? మన పోలిక చెప్పున మన రూపంలో తయారు చేద్దాము ఈ మనిషిని. అప్పుడు ప్రతిరోజు ఏం చేసేవారు? సాయంత్రం అయ్యేసరికి ఏదైనా వనంలో దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడేవాడు? సంభాషించుచు ఆదాముతో మాట్లాడేవాడు, అవ్వతో మాట్లాడేవాడు. ఆదాముతో మాట్లాడడం మనం చాలా స్పష్టంగా చూసాం. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కదా. మరి ఈ మనుషుడు ఏం చేశాడు? సర్పం వచ్చేసింది. సర్పం వచ్చి ఆదాముని అవ్వను ముందుగా మోసపరిచి ఏం చేసింది? పాపాన్ని లోకంలోనికి ఎంటర్ చేసేసింది. అప్పుడు వచ్చాయి 3 శాపాలు. అక్కడితో దేవునికి మనుషునికి మధ్య సంబంధం కట్ అయిపోయింది. ఏంటి శాపాలు? సర్పానికి వచ్చింది, భూమికి వచ్చింది, స్త్రీకి వచ్చింది, పురుషుడికి కూడా వచ్చింది. 4 శాపాలు. ఏంటి? మొదటిది ఏంటి? సర్పానికి ఏంటి? మన్నే తింటావు, నీ పొట్ట మీదే పాకుతావు, నీకు నీ మనుషునికి వైరం కలుగుతుంది, వాడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు వాని మడం మీద కొడతావు అనేసి మొదటి శాపం. 2వ శాపం స్త్రీకి, గర్భవేదనతోనే నీ బిడ్డను కంటావు అనేసి 2వ శాపం. 3వది ఏంటి? మనుషుడికి, మానవునికి ఏంటి? ఆదాముకి ఏంటి? నువ్వు బ్రతిన కాలమంతా నీ కష్టార్జితము భూమి మీద నీ చెమటను కార్చి భూమిని సేద్యపరచుకొని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావు అనేసి భూమిని కూడా దేవుడు శపించాడు మనం చూస్తాం. అలాగూ దేవునికి మనుషునికి మధ్య సంబంధం తెగిపోయింది. దేవునికి మనుషునికి మధ్య ఉండవలసిన సంబంధం లేదు. ఒకే ఒక్క పాపం వారు చేసింది. అవ్వ చేసిన పాపం, ఆదాము చేసిన పాపం కేవలం జస్ట్ 1 సిన్, అంతేనండి. ఎక్కువ పాపాలు ఉన్నాయా? దాన్ని ఏమంటారు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. కీర్తనకారుడు అందుకే చాలా స్పష్టంగా రాస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. వారు చేసిన ఆ ఒక్క పాపం వలన ఇంత స్టోరీ ఈ బైబిల్ అంతా రాయబడాల్సి వచ్చింది. ఎన్నో ప్రణాళికలేసి మళ్ళా దేవుడు ఈ పాపాన్ని ఏదో రకంగా పోగొట్టి మళ్ళా క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి సమాధానం తీసుకురావటానికి ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోకమంతా ఎలాగైపోయిందంటే, చీకటిలో కూర్చుండి ఉన్న ఈ ప్రజలకు వెలుగునివ్వటానికి అని చెప్తున్నాడు అనమాట. చీకటిలో కూర్చుండిన ఈ ప్రజలకు వెలుగు ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగో ఆయన ఈ లోకంలోనికి మానవునిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన చేయవలసిన పరిచర్యను జరిగించి నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన ఏం చేశాడు? సిలువ మీద ఆయన మరణించి మన పాపములకు ఆయనకి మనకును మధ్య ఉన్న ఈ వైరాన్ని, ఈ శాపాన్ని సమాధానపరిచి ఈనాటికి కూడా ఆయనతో ఉండటానికి ఆయన నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆయన ఈ పనిని ఆయన జరిగించుచూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు నేనే చదువుతున్నా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్పవారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు
లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు ఎవరి అందున్నారంట? క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడవలనని రాయబడి ఉంది. అందుకే దేవుడు చక్కని మాటలు రాయించాడు. ఏంటి? జ్ఞానులందరూ అనుకుంటారంట మేమే జ్ఞానులము, మా సొంత బలము, మా సొంత జ్ఞానము, మా బలం వల్లే, లేకపోతే మేము చేసిన సత్కార్యముల వలననే మేము దేవుడిని ఇటు రీతిగా రక్షించుకోగలిగామన్న అతిశయము దేవుడు ఇవ్వకుండా ఆయనకి చెందవలసిన మహిమ ఆయన దగ్గరే ఉంచుకొని ఆయన ఏం చేశాడు? క్రీస్తు యేసునందే మనమందరము కూడా ఆయనలో సమాధానపరచబడే ఏర్పాటును ఆయన చేశాడు కదండి. యెషయా గ్రంథంలో కూడా ఆ మాటే ఉంటుంది. మన పాపములు ఏం చేసాయంట? క్రీస్తుకుని, దేవునికిని, మనకును మధ్య అడ్డుగోడగా నిలబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన రోజు ఏం జరుగుతుందంటే, తెర మందిరంలో యెరూషలేం మందిరంలో తెర ఏమవుతుందండి? చిరిగిపోతుంది, పైనుంచి కిందకి చిరిగిపోతుంది. అసలు దానికి సూచకం ఏంటి? ఎవడన్నా ఆలోచించారా? దేవునికిని మనుషునికిని మధ్య ఉన్న ఈ అడ్డు గోడ, ఈ అడ్డు తెర, మన పాపముల వలన అడ్డుగా ఉన్న ఈ తెర, మరుగుపడిపోయిన ఈ తెర, మనకి దేవునికి మధ్య సంబంధం లేని ఈ పాపమనే ఈ తెరను దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు నందు మన పాపములకు ఆయన విడుదల కలిగి చేసి మనలను ఆయనతో సమాధాన పరిచాడు. ఆ పరిచర్య కొరకే ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోనికి మానవునిగా, రిక్తునిగా, దీనునిగా ఆయన క్రీస్తుతో కూడా నుండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల కొరకు చీకటిలో ఉన్న నిన్ను నన్ను ఆయన వెలిగిచ్చుటకు, ఆ మాటే ఉంటుంది కదా. వెలుగు గురించి కూడా చక్కని మాటలు రాయబడి ఉంటాయి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నేను వెలుగివ్వడానికే ఈ లోకంలోనికి వచ్చాననేసి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 8:12 చాలా క్లియర్గా రాశారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక, ఏ వెలుగంటన్నది ఆయన ఎందుకు వచ్చారు? జీవపు వెలుగివ్వడానికి, అశాంతిలో ఉన్న చీకటి బంధకములలో ఉన్న నిన్ను నన్ను ఆయన విడిపించటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఏ పాపం లేని మానవ జన్మగా వచ్చినా కూడా ఆయనలో ఏ పాపము కూడా లేదు కదా. చాలా చోట్ల ఆ మాటను మనం చూస్తాం. ఆయన నిరపరాధిగా వచ్చి, నిరపరాధి యొక్క రక్తం ద్వారానే నీకు నాకు నీ పాపడాగులను, నా పాపడాగులను కడుగగలిగిన రక్తం ఆయనది. ఆయన ద్వారానే, ఆయన రక్తము ద్వారానే నీవు నేను కడుగబడ్డాము. మరి ఈ దేవునికి నీవు నేను ఈ దినము ఏమిస్తున్నాము? ఎలాగ మనం క్రిస్మస్ కొరకు సిద్ధపాటు చేస్తున్నాం? ఎలా సిద్ధపడుతున్నాం? దేవుని పండగ టైం వచ్చేసింది. అందరూ ఇప్పుడు జెంట్స్ అయితే ఏం చేస్తారు? కుటుంబం కొరకు వారికి కావాల్సిన కొత్త బట్టలు, లేకపోతే ఇంకా కావాల్సిన ధన సహాయం కొరకు వారు చేసే ప్రయాసాలు వాళ్ళు చేస్తారు. స్త్రీలు అయితే కుటుంబాన్ని ఏం చేస్తారు? కుటుంబం కొరకు వారు వేయాల్సిన ప్రణాళికలు ఏం వండాలి? ఇల్లు ముందు ఫస్ట్ మన వాళ్ళకి ఏంటి? ఫస్ట్ ఇల్లు శుభ్రాలు అయిపోవాలి కదా. ఫస్ట్ దుమ్ములు బూజులు దులిపేయాలి. మరి నీ మనసుకి, నీ హృదయానికి పట్టిన బూజు దులిపేది ఎవరు? సంవత్సరం వెంబడి సంవత్సరం, క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ వచ్చేస్తుంది. నీ జీవితాలలో ఇన్ని క్రిస్మస్లు గడిచిపోయినా అదే పాత స్థితి. నీవు గాఢాంధకారమైన ఆ చీకటిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలాగైతే రక్షించుకున్న ఆ స్థితిలో ఉన్నావో, ఇన్ని క్రిస్మస్లు జరిగిపోయిన తర్వాత కూడా అదే ఆత్మీయ స్థితిలో ఉంటే అసలు నీకు క్రిస్మస్ అక్కర్లేదు. ఎవరి పండుగ అండి క్రిస్మస్? పాపుల పండగ. మరి పాపులందరూ ఎలా రక్షింపబడ్డారు అన్నదాని గురించే కదా పండగ అంతా. అసలు కొత్త బట్టలు కట్టుకోవడంలో తప్పులేదు, పిండి వంటలు వండుకోవడంలో తప్పులేదు, ఇల్లులు దులుపుకోవడంలో తప్పులేదు, ఏది తప్పు కాదు. కానీ వాటన్నిటికంటే నీ ఆత్మను నీవు సిద్ధపాటు చేసుకుంటున్నావా? ఆయనకు అంగీకారంగా ఉండటానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా అన్నది మనము ప్రశ్న వేసుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన మహిమ ఈ క్రిస్మస్లో మనము ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని రాక కేవలం ఏదో ఆయన యాదృచ్ఛికంగా వచ్చేసిన ఆయన కాదు. ఆయన లేఖనాలు నెరవేరునట్లు పాపులమైన నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు
అటువంటి అతి శ్రేష్ఠుడైన ఆ దేవుణ్ణి కలిగిన నీవు నేను ఇంకా ఎంత గొప్పగా ఆయన కొరకు సిద్ధపడాలి, ఇంకా ఎంత గొప్పగా సిద్ధపడాలండి. ఈ పండుగ కేవలం మనకు పండగగా లేకపోతే ఆ సెలబ్రేషన్ టైంగా మాత్రమే మిగిలిపోకూడదు. కానీ నీ ఆత్మీయ స్థితిలో నీవు ఒక మెట్టు నుండి రెండవ మెట్టుకు నువ్వు వెళ్ళావా, దేవునికి ఇవ్వగలిగిన దాంట్లో, దేవునికి నీ హృదయాన్ని అర్పించడంలో నీవు ఇంకా గత క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్కి నువ్వు ఎలా ఎదిగావు, ఎలా దేవునికి ఇష్టంగా ఉన్నావు, ఎలా ఆయనకు అంగీకారంగా ఉన్నావు, ఎలా నీ హృదయంలో ఉన్న ఈ చీకటిని నువ్వు ఎలాగా క్రీస్తు అనే వెలుగుతో నింపుకున్నావు అన్న దాని మీద ప్రశ్న. అది దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. అట్టి ఆశీర్వాదాలు మీరు కూడా ఆశీర్వాదాలు అనగానే మన వాళ్ళకి గుర్తొచ్చేసేది డబ్బో, బంగారమో, లేకపోతే బిల్డింగో, ఆరోగ్యమో, పిల్లలో, ఇవి మాత్రమే ఆశీర్వాదాలు కాదండి. నేను ఎప్పుడూ చెప్తాను. అనుకుంటారేమో నన్ను చూసి, ఈవిడికేంటి, ఈవిడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం తెలుస్తలేదు ఈవిడికి అనుకుంటారు. ఇవన్నీ లేని స్థితిలో కూడా మేము ఇదే చెప్పాము, ఇప్పుడు కూడా ఇదే చెప్తాం. దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీ కలిమిలోను, నీ లేమిలోను, నీ కష్టములోను యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే ఉత్తముడని తెలుసుకొనుడి. ఆయనే నిన్ను పుట్టించినవాడు, నీ దేవుడు ఆయనే, నిన్ను పోషించేవాడు ఆయనే అని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇవ్వవలసిన సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి ఇవ్వడము మనము నేర్చుకుందాం. ఈ పాపులమైన మనందరి కొరకు ఆయన వెలుగివ్వడానికి ఈ లోకంలోనికి వచ్చేసాడు. గనుక ఈ వెలుగిచ్చిన ఈ దేవునికి నీ విరిగి నలిగిన హృదయముతో ఆయనను స్తుతించడం, ఆయనను ఘనపరచడం, నీ హృదయము తెరిచి, నా దేవా నీకు స్తుతులు, నా దేవా నీకు స్తోత్రములు, నా పాపం అనే చీకటిలో నుండి నన్ను జీవపు వెలుగులోనికి నడిపించిన దేవా నీకు స్తుతులని మన విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించడం మనము చేయాలి.